హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము తెలుగులో సాహితీ ప్రక్రియలకు సంబంధించిన దానిలో ఇతిహాసాన్ని గురించి తెలుసుకుందాము. ఇతిహాసం పురావృత్తం అని అమరకోశ గ్రంథంలో అమరసింహుడు చెప్పాడు. ఇతిహాసం పురావృత్తం అనగా పూర్వుల చరిత్ర లేదా ప్రాచీనుల చరిత్ర అని అర్థము. అమరకోశానికి మరొక పేరు నామలింగానుశాసనం. అమరకోశానికి వ్యాఖ్యానం రాసినవాడు లింగభట్టు. ప్రాచీన కాలంలో ఇతిహాసాలను తొల్లేటి కథలు అనేవారు. ఇతిహాసంలో కథ, కథానిక ప్రాధాన్యం ఎక్కువగా ఉండేవి. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు అవి అసురూపంలో ఉండేవి. అస్తేత్ ఇతిహాసః అని ఉత్పత్తి అనగా ఇది ఇట్లా జరిగింది అని వర్ణించబడేది. ఒక కాలము ఒక రాజవంశమునకో జాతికో సంబంధించినటువంటి చారిత్రకాంశం గలదే ఇతిహాసము అని పింగళి లక్ష్మీకాంతంగా తెలియపరిచారు. ఇతిహాసంలో ఉదాహరణ, ఉపాఖ్యానం, ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, నీతిశాస్త్రం మొదలైన విషయాలన్నీ ఉంటాయి అని చెప్పినవాడు కౌటిల్యుడు. ఇతిహాసాలను ఆంగ్లంలో లేదా పాశ్చాత్య దేశాల్లో ఎపిక్ అని పిలుస్తారు. గ్రీకు భాషలో హోమర్ అనే పండితుడు 2 ప్రసిద్ధ ఇతిహాసాలను రచించాడు. హోమర్ రాసినటువంటి 2 ఇతిహాసాలు, ఒకటి ఇలియడ్, 2 ఒడిస్సీ. ఆంగ్లంలో మిల్టన్ అనే పండితుడు ద ప్యారడైజ్ లాస్ట్ అనే ప్రసిద్ధ ఇతిహాసాన్ని రచించాడు. భారతదేశంలో మొదటి ఇతిహాసం రామాయణం. రామాయణాన్ని సంస్కృత భాషలో వాల్మీకి రచించాడు. రామాయణాన్ని వాల్మీకి 7 కాండలతో 24,000 శ్లోకాలతో రచించారు. రామాయణము ఏకనాయకాశ్రయం కలిగినటువంటి వాక్యం. రామాయణము సూర్యవంశరాజుల చరిత్ర. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. రామాయణం సంస్కృతంలో ఆది కావ్యం. దీనిని రాసిన వారు వాల్మీకి. ఆయన్నే ఆదికవి అని చెప్పుకుంటాము. భారతదేశంలో 2వ ఇతిహాస గ్రంథం మహాభారతం. మహాభారతం ప్రపంచంలోనే పెద్ద ఇతిహాస గ్రంథం. మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రచించాడు. వ్యాసునకు కృష్ణద్వైపాయసుడు, పరాశర్యుడు, బాదరాయణుడు అనే పేర్లు కూడా కలవు. భారతాన్ని వ్యాసుడు సంస్కృతంలో జయకావ్యంగా రచించారు. మహాభారతాన్ని కొందరు జాతీయ కావ్యం అని అంటారు. మరికొందరు మహాభారతాన్ని భారతీయుల విజ్ఞాన సర్వస్వం అని కూడా పేర్కొంటారు. ధర్మార్థ కామ మోక్షాలకు మూలమైనది మహాభారతం. పురాణాలు, వేదాలు సారమంతా నిక్షిప్తం చేసి రాయటం వలన మహాభారతాన్ని పంచమ వేదంగా కూడా కీర్తించబడుతుంది. మహాభారతానికి ఆత్మ భగవద్గీత. భగవద్గీత భారతంలో భీష్మపర్వంలో ఉంది. మహాభారతానికి వశిష్ఠ గ్రంథం హరివంశం. భారతాన్ని మొదట వైశంపాయనుడు జయ మహారాజుకు వినిపించారు. తరువాత ఉగ్రశ్రవసుడు శౌనకాది మునులకు మహాభారతాన్ని వివరించాడు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.